హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పక్కింటి అమ్మాయి. ఇవాళ అయితే మనం మా ఆఫీస్ కొలీగ్స్తో నేను శామ్ జోన్స్ పిజ్జా అనే ప్లేస్కి టీమ్ లంచ్కి అయితే వెళ్ళాను. మనం ఇవాళ అదే వీడియో చూడబోతున్నాం. ఈ శామ్ జోన్స్ పిజ్జా అనేది కేపీహెచ్పి 9th ఫేజ్లో ఉంది. ఈ శామ్ జోన్స్ పిజ్జా ఎగ్జాక్ట్ లొకేషన్ నేను మీకు డిస్క్రిప్షన్లో పిన్ చేసి పెడతాను. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళిపోతుంటే మనకి ఒక పెద్ద హాల్లా ఉంది. ఇక్కడ ఎప్పుడైనా ఈ శామ్ జోన్స్ పిజ్జా బాగా రష్గా ఉన్నప్పుడు మనం ఇక్కడ వెయిట్ చేయొచ్చు. వెయిటింగ్ రూమ్ లాగా ఉంది. తర్వాత రైట్ హ్యాండ్ సైడ్లో మనం చూస్తే ఇక్కడ ఒక కిడ్స్ ప్లే జోన్ ఉంది పిల్లలు ఆడుకోవడానికి. చిన్నపిల్లలు బాగా ఏడుస్తారు కదా, ఇలాంటి న్యూ ప్లేసెస్కి వచ్చినప్పుడు వాళ్ళని ఇక్కడ కూర్చోబెడితే వాళ్ళు బాగా ఆడుకుంటారు. సో పదండి మనం మన టేబుల్ దగ్గరికి వెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడు ఎలా వెళ్తుంటే మనం చూస్తుంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఒక ఓల్డ్ చేతక్ పెట్టారు కదా, ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ బాగా ఫొటోస్ అది దిగారు. ఓకే, లెట్స్ గో ఫ్రెండ్స్, మనం మన టేబుల్ దగ్గరికి వెళ్ళిపోదాం. ప్లేస్ చూస్తే చాలా పీస్ఫుల్గా స్పేషియస్గా అనిపించింది, నాకైతే బాగా అనిపించింది. ఇదిగో ఇక్కడ చూస్తున్నారా మా ఫ్రెండ్స్, ఇంకా చాలామంది రావాల్సి ఉంది, వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నాం. వాళ్ళందరూ వచ్చాక మనకి ఫుడ్ సర్వ్ చేస్తారు. వాళ్ళందరూ కెమెరాకి హాయ్ చెప్పమంటే తెగ సిగ్గుపడిపోతున్నారు. చూడండి ఎలా ఫేస్ కవర్ చేసుకుంటున్నారో. ఓకే, ఇప్పుడు మన చేతులకి ట్యాగ్స్ ఉన్నాయి కదా, రెడ్ కలర్ ట్యాగ్ అంటే మనం నాన్ వెజ్ అని, గ్రీన్ కలర్ ట్యాగ్ ఉంటే వెజ్ అని. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము, అందరం కలిసి చాలా చిల్ అయ్యాము ఆ రోజు. ఇంకా ఫుడ్ సర్వ్ చేయడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ అయితే సూప్తో స్టార్ట్ చేశారు. ఇది చికెన్ సూప్ అనుకుంటా, అంతేం బాగాలేదు. ఇది జస్ట్ నా రివ్యూ, నా ఒపీనియన్, ఎవరిని హర్ట్ చేయాలని కాదు. అందరూ ఫుడ్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. ప్లేట్స్ పెట్టి వదిలేస్తే అదే కదా బాధ, ఎప్పుడు ఫుడ్ వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉండాల్సి ఉంటుంది. ఓకే, సర్వ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ ఎండ్ నుంచి స్టార్ట్ చేశారు. తందూరి పెట్టారు ఫస్ట్. సూప్ తర్వాత మనకి ఒక 3-4 స్టార్టర్స్ పెట్టారు. చికెన్ డ్రమ్ స్టిక్స్, చికెన్ వింగ్స్, తందూరి చికెన్, ఇట్లా అన్నమాట. నాకు ఓన్లీ ఈ స్టార్టర్స్లో అయితే నాకు ఓన్లీ చికెన్ వింగ్స్ నచ్చాయి, చాలా జ్యూసీగా అనిపించాయి. ఫుడ్ అయితే సూపర్ బంపర్ అని ఏం చెప్పలేం, కానీ నేను మాత్రం నా కలీగ్స్తో బాగా ఎంజాయ్ చేశాను. అదొక్కటే వర్త్ అనిపించింది నాకు. ఇప్పుడైతే మనకి పిజ్జా సర్వ్ చేస్తున్నారు. ఆ ఎండ్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. మన వరకు వచ్చేటప్పటికి కొంచెం టైం పడుతుంది. ఒక 2-3 టైప్స్ ఆఫ్ పిజ్జా పెట్టారు. నాకైతే థిన్ క్రస్ట్ పిజ్జా బాగా నచ్చింది.
ఇప్పుడైతే మన మెయిన్ ఐటెం పిజ్జా. ఇదైతే చికెన్ పిజ్జా, మనం నాన్ వెజ్ కాబట్టి. నాకైతే థిన్ క్రస్ట్ పిజ్జా బాగా నచ్చింది. ఇప్పుడైతే మనం లైవ్ కౌంటర్స్కి వెళ్ళిపోదాం. లైవ్ కౌంటర్స్లో ఫస్ట్ మనకు వచ్చింది మాక్టైల్స్ అనమాట. ఇక్కడ మనకి కాంప్లిమెంటరీగా పైనాపిల్ షాట్స్ అని ఇచ్చారు. నాకేమంత నచ్చలేదు. అది చాట్ మసాలాలో పైన షాట్ గ్లాస్ని ముంచి పైనాపిల్ జ్యూస్ వేసి ఇచ్చాడు. మా ఫ్రెండ్స్ అందరికీ నచ్చింది, కానీ నాకు ఎందుకు ఒక డిఫరెంట్ ఫ్లేవర్ లాగా అనిపించింది. వాళ్ళందరూ ట్రై చేస్తున్నారు. మళ్ళీ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము టీమ్ లంచ్కి వచ్చామన్నమాట. వీళ్ళని కొంచెం ఫ్రేమ్ నుంచి తీసేయండి, వాళ్ళు ఫుడ్ కోసం కొట్టుకుంటారు. ఇది మేము వచ్చింది ఇవి డెజర్ట్స్. పైనాపిల్, చాక్లెట్, వెనీలా, ఇవన్నీ ఫ్లేవర్స్లో చిన్న చిన్ని పేస్ట్రీస్ అనమాట. బాగున్నాయి ఇవి. నా ఫ్రెండ్ ట్రై చేస్తుంది. నాకు కూడా పైనాపిల్ పేస్ట్రీ చాలా నచ్చింది. తను ఇంకోటి ట్రై చేస్తుంది, బాగా నచ్చింది అనుకుంటా. ఇప్పుడైతే మనం స్వీట్స్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ చూస్తే మనం ఇక్కడైతే సర్వ్ చేసుకోవడానికి కప్స్ అండ్ స్పూన్స్ పెట్టారు. చూస్తున్నారా, గులాబ్ జామున్, జిలేబీ, ఇంకా సేమియా. నెక్స్ట్ దాంట్లో ప్యాన్ కేక్స్, చిల్లీ గార్లిక్, పొటాటోస్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి. ఇప్పుడైతే మనం గ్రిల్ సెక్షన్కి వచ్చాము. ఇందులో అయితే మనకి మసాలా పాపడ్, బార్బిక్యూ పొటాటో ఉన్నాయి. మసాలా పాపడ్, బార్బిక్యూ పొటాటో బాగున్నాయి. ఇక్కడైతే మనకి పన్నీర్ ఉంది. బార్బిక్యూ అంటే మనకి వెంటనే గుర్తొచ్చేది క్రిస్పీ కార్న్ కదా, కాకపోతే అది మాత్రం లేదు, అయిపోయింది. కొంచెం కొంచెం ఉంది, మరి అంత కింద ఉండేవి ఎందుకులే తీసుకోవడం అని నేను వేసుకోలేదు అవి. ఇక్కడ చూస్తే మనకి కాంటినెంటల్ డిషెస్ అన్నమాట. కొంచెం సాలడ్ లాగా ఉంది అది. నేనైతే అసలు ట్రై చేయలేదు, నాకు అస్సలు నచ్చవు అలాంటివి. ఏదో పచ్చి పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు, అందుకే నేను తినను. ఇక్కడ చూస్తున్నారా, మన ఫేవరెట్ మటన్ దమ్ బిర్యానీ ఉంది. వేడి వేడిగా ఉంది, చాలా బాగుంది మటన్ బిర్యానీ అయితే. ఈ పక్కన చూస్తే చికెన్ బిర్యానీ. ఇప్పుడు మనం లైవ్ చాట్ అంటే పానీపూరి, దహీపూరి ఆ సెక్షన్కి వచ్చాము. ఇలాంటి ప్లేసెస్కి ఎప్పుడైనా వస్తే నా ఫేవరెట్ ప్లేస్ అయితే ఈ చాట్ అని చెప్పాలి. ఎందుకంటే నాకు పానీపూరి, దహీపూరి ఇలాంటివన్నీ చాలా ఇష్టం. అండ్ సెకండ్ ప్లేస్ విల్ బి ది ఐస్ క్రీమ్స్. ఐస్ క్రీమ్స్ కూడా ఇక్కడ చాలా బాగున్నాయి. ఫస్ట్ అయితే మనం ఇక్కడ దహీపూరి ట్రై చేద్దాం. వాళ్ళు హైజీన్ కూడా బాగా ఫాలో అవుతున్నారు. ఓకే, ఇప్పుడు చూస్తున్నారు కదా పానీపూరి. నేను యాక్చువల్గా వాళ్ళు ప్లేట్కి 6 ఇస్తున్నారు. నేను 6 తినగలనో లేదో అని ఓన్లీ 4 పెట్టించుకున్నా. బట్ చాలా బాగున్నాయి. అండ్ దహీపూరి ఇప్పుడు చూస్తున్నది, పానీపూరి కన్నా దహీపూరి చాలా బాగుంది. ఇప్పుడు మనం ఫ్రూట్ సలాడ్ సెక్షన్కి వచ్చాము. ఇక్కడైతే మనకి కర్డ్ రైస్ పెట్టారు. తర్వాత మనకు మొత్తం అన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అన్నీ ఇట్లా కట్ చేసి పెట్టారు. మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. అండ్ మయోనైస్, గ్రీన్ చట్నీ, టొమాటో సాస్ కూడా ఉంది. టోటల్గా యాంబియన్స్ అంతా చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది.
ఇప్పుడైతే మనం నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ సెక్షన్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ చాలా కైండ్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. నేనైతే ఫస్ట్ చాక్లెట్ ఐస్ క్రీమ్ ట్రై చేశాను. దానిలో చాక్లెట్ సిరప్ వేసి ఇచ్చాడు. నాకు బాగా నచ్చింది. అండ్ నాకు టూటీ ఫ్రూటీ ఐస్ క్రీమ్ కూడా బాగా నచ్చింది. తర్వాత కేసర్ ఐస్ క్రీమ్ కూడా నాకు బాగా నచ్చింది. ఐస్ క్రీమ్స్ అయితే అన్నీ ట్రై చేశాను. నాకు అందులో మోస్ట్ ఫేవరెట్ అయితే టూటీ ఫ్రూటీ ఐస్ క్రీమ్ అండ్ కేసర్ ఐస్ క్రీమ్ బాగా నచ్చాయి. ఈ ప్లేట్ చూసారా స్వీట్స్‌తో ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. వెనిల్లా ఐస్ క్రీమ్ అండ్ గులాబ్ జామున్ అండ్ జిలేబీ యమ్ గదా! ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ ఫోటో సెషన్ మొదలుపెట్టేశారు. నేను చెప్పాను కదా స్టార్టింగ్‌లో ఈ చాప్టర్ దగ్గర చాలా ఫోటోస్ దిగామని. అందరూ చాలా ఫోటోస్ దిగారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ పక్కింటి అమ్మాయి. వీడియో ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే నేను కొన్ని పిక్స్ కూడా ట్యాగ్ చేశాను ఎండ్ ఆఫ్ ది వీడియోలో.